గిదేంటిది కృష్ణ? చెప్పు, గిదేంటిది? మాట్లాడవే కృష్ణ. ఏ అబద్ధాలు చెప్పి నీకు తెరుచుకున్న నోరు నిజాలు పలికి నీకు తెరుచుకోవడం లేదా? లేక అబద్ధాలు పలికిన నాలిక నిజాలు పలికి నీకు మొరాయిస్తున్నదా? చెప్పు. అవునన్నా, నిజం చెప్పనని ఈ నాలుక మాటిచ్చినది. ఎవరికి? వదినికి, సత్యమ్మామకి. ఎందుకు? గదిలో దాగిన నిజం అమ్మకి తెలిస్తే నీకు వదినమ్మకి పెళ్లి ఆగిపోతుందని. అవ్వన్నా, కిడ్నీ అమ్ముకుంటేనే కాని పెళ్లి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారని అది అమ్మకి తెలిస్తే అమ్మ పెళ్లి ఆపేస్తుందని వదిన సత్యమమ్మ భయపడి గందుకే నిజం చెప్పొద్దని నా కాడ మాట తీసుకుర్రన్నా. మాట? అమ్మ నాకిచ్చిన మాట, పద్మావతి నాకిచ్చిన మాట, నువ్వు పద్మావతికిచ్చిన మాట, ఒక్క మాట, ఒక్క మాట నలుగురు జీవితాల్ని మార్చేస్తుంది కృష్ణ, మార్చేస్తుంది. అన్నా, ఏందన్నా నువ్వనేది? ఎంత పని చేసినావురా? గా దినం పద్మావతి పట్టణానికి పోతా ఉంటే ఇది తెచ్చిచ్చినావు గదరా. యాడికి పోయినది చదువుకోనీక అని అడిగితే అవు గందుకే పోయినదని చెప్పినావు కదరా. ఇంకో పాలు నువ్వు కూడా పద్మావతితో కలిసి ఆటోలో పోతా ఉంటే యాడికి పోతున్నావు అని అడిగితే గాజులు బొట్టు బిళ్ళలు కొనుక్కునికి పోయినదని చెప్పినావు కదరా. ఎందుకురా? ఎందుకు జీవితాలతో ఆడుకున్నావు? తులసత్త కిడ్నీ అమ్మినది, దవాఖానాలో ఉన్నది, గందుకే పద్మావతి దినం పట్టణానికి పోతున్నది. కాని చదువుకొని కాదని ఒక్క మాట ఎందుకు చెప్పలేదురా? ఎందుకు మా మనసులతో ఆడుకున్నావురా? ఎందుకు మా జీవితాలతో ఆడుకున్నావు? చెప్పినాను కదన్నా, గా సంగతి చెప్పనని మాటిచ్చినానని. గసలు ఏమైనదన్నా? ఏమైనదా? గిందుకేరా, గిందుకే పద్మావతి నేను పెండ్లి చేసుకోనని చెప్పినా. మా పెండ్లి ఆపేయమని అమ్మ కాడ మాట తీసుకున్నా. గందుకేరా, గందుకే నా ప్రేమని మనసులో పాతి పెట్టేసి పద్మావతిని వదిలేసుకున్నా. అన్నా, నువ్వు చెప్పేదేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నాకంతా తికమకగా ఉంది. నేను అబద్ధవాణ్ణికి, నువ్వు వదినమ్మను వదులుకోనికి సంబంధమేందో నాకు తెలవట్లేదన్నా. పద్మావతికి చదువంటే ప్రాణంరా, గాని అమ్మకి చదువంటే కోపంగా. గందుకే పద్మావతి కాడ చదువుకోనని మాట తీసుకున్నా. గాని చదువుకుంటుందని అనుమానపడ్డా. నీ అబద్ధాల వల్ల గాని చదువుకుంటుందని అనుమానపడ్డా. నీ అబద్ధాల వల్ల గది గది నిజమని నమ్మినాన్రా. గందుకేరా పద్మావతిని పెండ్లి చేసుకుంటే పెండ్లైనాక ఆ సంగతి అమ్మకి తెలిస్తే ఏమైతాదోనని భయపడినా. దీనివల్ల అమ్మకి మనశ్శాంతి ఉండదు, పద్మావతికి శాంతి ఉండదు. వాళ్ళిద్దరినీ బాధ పెట్టినందుకు
నాకు అశాంతి తప్ప ఇంకేం మిగలదనుకున్నా. గందుకే గట్ల జరిగేటి కన్నా పద్మావతిని పెండ్లి చేసుకునుడు మానేస్తే ఏ గొడవ ఉండదని ఇటు అమ్మకి అటు పద్మావతికి ఏ బాధ ఉండదని పద్మావతి తనకిష్టమైన చదువు చదువుకోవచ్చని ఇన్ని ఆలోచించి పద్మావతిని పెళ్లి చేసుకునేది ఇష్టం లేదని చెప్పిన. గాని ఇప్పుడు కాసేపట్లో పద్మావతికి నీకు పెండ్లి జరగబోతున్నది. పద్మావతి నాకిచ్చిన మాట తప్పలేదని, చదువుకొని తప్పు చేయలేదని, నా కోసం మా ప్రేమ కోసం తన ప్రాణానికి ప్రాణమైన చదువుని వదిలేసుకుంటే నేను నా అనుమానాలతో బంగారు లాంటి పద్మావతిని వదులుకున్నా. పద్మావతి ప్రేమను కూడా వదులుకున్నా. మనసులు కాలాక తెలిసినదిరా, జీవితాలు చేజారిపోయినాక తెలిసినది. అన్నా, ఎంత పని చేసినావన్నా? నేను ఎంత పాపం చేశానన్నా? నేనిచ్చిన మాటకి కట్టుబడి నేను కట్టుకథలు చెప్పినాను గాని నా కథలు మీకు వ్యధలుగా మిగులుస్తాయని అన్నా నేను ఎప్పుడు అనుకోలేదన్నా. అన్నా, నీ పెళ్లికి నేను అడ్డనుకోలేదన్నా. అన్నా 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 నన్ను క్షమించన్నా. అన్నా అన్నా, ఇలా జరుగుతుందని నేనెప్పుడు ఊహించలేదన్నా. అన్నా, నేను ఊహించలేదు కృష్ణ. పద్మావతిని నేను పెండ్లి చేసుకోనంటే నిన్ను చేసుకోమని అమ్మ చెప్తాదని నేను కూడా ఊహించలేదు. దానివల్ల నువ్వు చిన్నపద్దు కూడా దూరమైనారు. మీ మనసులు కూడా గాయపడినాయి. దీనివల్ల బొమ్మ బొరిసైనది గాని రూపాయి ఏం మారలా. పెండ్లి కొడుకు మారాడు గాని సమస్య గట్లనే ఉంది. గాని ప్రాణాన్ని పోగొట్టుకున్న ఈ శరీరం ఏం చేయలేక భూమి మీద ఉండగానే సమాధి అయిపోయినది. గందుకే ఏమి చెయ్యలేని వాడినైపోయా. అన్నా, నేను కూడా అట్టాగినే ఉన్నానన్నా. నేను ప్రేమించిన పొద్దుని వదులుకోలేక, దేవతలాంటి వదినమ్మని నేను పెళ్లి చేసుకోలేక నాలో నేను ఎంతగానో నలిగిపోయానన్నా. ఎట్టాగైనా నీకు వదినమ్మకి పెళ్లి చెయ్యాలని, మీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలని అన్నా కోటి దేవుళ్ళకి మొక్కినానన్నా. కానీ మీ ఇద్దరికీ పెళ్లి ఎట్లా జరుగుతుందో తెలియక నాలో నేను కుమిలిపోయినా. కానీ ఇప్పుడు ఒక అవకాశం దొరికినదన్నా. వదిన చదువుకోవట్లేదని
మీ పెళ్లికి చదువు అడ్డుపోయినదని తెలిసినాక పెళ్లి జరుగుద్దన్నా. మీ ఇద్దరికి పెళ్లి తప్పకుండా జరుగుద్ది. ఇప్పుడు వదిన్ని నువ్వే పెళ్లి చేసుకునే అవకాశం వచ్చినది. అవన్నా వదినమ్మ నువ్వే పెళ్లి చేసుకోవాలా? అన్నా 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 మాట్లాడన్నా. అన్నా వదిన నువ్వు ఎట్టగానే పెళ్లి చేసుకుంటానని చెప్పన్నా. అన్నా అన్నా చెప్పన్నా. అన్నా అన్నా చెప్పన్నా. అన్నా చెప్పన్నా. చెప్పన్నా. చెప్తా రారా. అమ్మో 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 అమ్మో. ఏందో అనుకున్నాను గాని జబర్దస్త్గానే షురూ చేస్తున్నారు షాది. ఛీ, మీ జిమ్మడిపోను. యాడికి పోయినవే? ఇక్కడికే వెళ్ళాను పెద్దమ్మ, రా చెప్తాను. ఆ అబ్బా ఏందే? నాకు కృష్ణనిచ్చి పెళ్లి చేయడానికి దుర్గం ఒప్పుకోలేదు కదా పెద్దమ్మ. అందుకే ఎలాగైనా ఒప్పించి మా పెళ్లి చేయమని సీనయ్య బావని అడిగొచ్చాను. సర్లే, మంచి పని చేసినావు. గా దుర్గమ్మ గా సీనయ్య చెప్తే గా పని తప్పకుండా చేస్తది. ఏందే నీకప్పుడే పెండ్లి కలొచ్చేసినది? సిగ్గు కూడా పడుతున్నావు బిడ్డ, కలొచ్చేసినదిలే. ఏందే కృష్ణ ఏమన్నా గుర్తుకొచ్చినాడా ఏంది? ఛీ, పో పెద్దమ్మ. అబ్బో పిల్ల. నేనెంత చెప్పినా గీ పెండ్లి ఆగడంలా. ఇక ఈ సంగతి వదిలేసి చిన్న పద్దుకి కృష్ణతో ఎట్లా పెండి చేయాలో ఆలోచించాలా. తులసి తులసి ఒకసారి లేరా, రా చెప్తాను. ఏంటండి రా తులసి. వాళ్ళందరినీ పలకరించి. పర్వాలేదు, రా తులసి. ఏంటండి ఏదో చెప్పాలని లాక్కొచ్చి చెప్పరే? ఏమైందండి? ఏమైందండి? ఏం లేదు తులసి, నీకు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నిన్నటి నుంచి చూస్తున్నా ఇలాగే చేస్తున్నారు. ఏదో చెప్పబోతారు కానీ చెప్పరు. అసలు ఏమైందండి? పెళ్లికి డబ్బులు సరిపోవడం లేదా ఏంటి? అది అదే అదేం లేదు, అదేం లేదు తులసి. ఇంకేంటండి? సీనయ్య బాబుకి. సీనయ్య బాబు ఏంటండి? అల్లుడు గారు అనండి. అదే అదే సీనయ్య బాబు, అదే తులసి. పెళ్లి కొడుకు విషయం నీతో చెప్పాలి. నేను అల్లుడు అంటే మీరు పెళ్లి కొడుకు అంటారేంటండి? పెళ్లి కొడుకేగా అల్లుడు. సర్లేండి, అవతల అమ్మాయిని మండపానికి తీసుకెళ్ళాలి. తులసి, అసలు విషయం ఏంటో తొందరగా చెప్పండి.
అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్నాను కానీ అలా అని నేను బతుకుతానని మీకు మాట ఇవ్వలేదు. నేను ప్రాణాలతో ఉంటానని మీకు మాట ఇవ్వలేదు. దయచేసి నన్ను క్షమించండి. మీకిచ్చిన మాట కోసమే, మీరు సంతోషంగా ఉండడం కోసమే నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను. అలాగని ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని జీవించలేను. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. ఏంటండి, తొందరగా చెప్పండి. చెప్తాను. అది పందిట్లో పంతులు గారు పిలుస్తున్నారు. నేను చెప్పానా? అది కాదు తులసి. అదేదో తర్వాత చెప్పొచ్చులేండి. అమ్మాయికి కన్యాదానం చేయాలిగా. పంతులు గారు పిలుస్తున్నారు. నేను వెళ్తాను, మీరు తొందరగా రండి. ఆగు తులసి. తులసి, ఇప్పుడే దేవుడా, ఇప్పుడేం చేయాలి? సేనయ్యకి బదులు కృష్ణ ఆ పీటల మీద కూర్చుంటే నా పరువేం కావాలి? నా తులసి పరిస్థితి ఏం కావాలి? దేవుడా, నువ్వే కాపాడాలి. సత్యం గారు, పెళ్లి వారు వచ్చేసారు, రండి. అమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. మమ దేవా విహవే సంత సర్వయింద్రావంతో మరుతో విష్ణురగ్ని. ముహూర్తానికి టైం అవుతోంది, అబ్బాయిని తీసుకురండి. మమ అంతరిక్ష మరుగోపమస్తమహ్యం వాద